శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. మీకు అందరికీ తెలిసినటువంటి విషయం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ నెల 24వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి మాసంలో శనివారం రోజున శని హోమం అనేది కూడా పౌర్ణమి తిథి నాడు జరిపించబోతున్నాను. ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే. మీరు తప్పకుండా ఈ శని హోమం చేయించుకోండి. మీరు మా దగ్గర రానవసరం లేదండి. వేరే వేరే కంట్రీస్లో, వేరే వేరే రాష్ట్రాలలో, దేశాలలో, మరి జిల్లాలలో, కుగ్రామాలలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా శని హోమం జరిపించుకోండి. మీ గోత్రనామాలు పంపించండి. మేము చక్కగా ఈ యొక్క శని హోమం జరిపించి దీనికి సంబంధించిన వీడియో అండ్ ఈ కుంకుమ ప్రసాదాలు కూడా మీ ఇంటికే పోస్ట్ చేస్తాను. నా సమక్షంలో జరుగుతుందండి శని హోమం. పేరు పేరున ప్రతి ఒక్కరూ బాగుపడాలి. నా ఉద్దేశం అదండి. నా మాట మీకు మంచి జరుగుతుంది. నా ఆశీర్వచనాలు మీకు ఎల్లప్పుడూ మంచి జరుగుతుంటాయి. నా మాట వినండి. ఎందుకంటే ఏదో ఖర్చు చేసుకుంటాం, ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాం. శని హోమం జరిపించుకొని చూడండి. 30 సంవత్సరాల తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మళ్ళీ రాబోయే 30 సంవత్సరాలు మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు మనం శని హోమం చేయడానికి ఉండదు. కుంభరాశిలోకి శనీశ్వరుడు వచ్చినప్పుడు శని హోమం జరిపించుకుంటే 100% మీకు మంచి జరుగుతుంది. అన్ని రాశులు 12 రాశులు ఇప్పుడు అర్ధాష్టమ శని ఉంటారు, అష్టమ శని, ఏళ్ళనాటి శని ఉంటుంది. ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలకు ఒక్కోసారి అన్ని రాశులు చేంజ్ అందరికీ వస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ చేయించుకోండి. అయ్యో నాకు అర్ధాష్టమ శని లేదే, నేను ఏళ్ళనాటి శని నాకు రాలేదే, నేను ఎందుకు చేయించుకోవాలంటారు? కాదండి, మీకు తర్వాతనైనా మళ్ళీ అష్టమ శని, అర్ధాష్టమ శని ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటుంది. అప్పుడు శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు. కాబట్టి మనం అప్పుడు చేసుకుంటే, శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నప్పుడు చేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి మనకి. మనం ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళాము, ఓ 30 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చాం, మన ఇంటి పక్క మన ఇంట్లో వాళ్ళు మనతో మాట్లాడకపోతే ఎలా ఉంటుంది? బాధపడతాం. అలాగే శనీశ్వరుడు కూడా తన సొంత ఇంట్లోకి వచ్చినప్పుడు మన బంధువులు అయినటువంటి ఈ యొక్క 12 రాశులు పలకరించాలి శనీశ్వరుణ్ణి, కుశల ప్రశ్నలు వేయాలి. శనీశ్వరుని మేలు మనం అతని అనుగ్రహం పొందాలి మనం. కాబట్టి శనీశ్వరుడు ఇంట్లోకి వచ్చినప్పుడు తప్పకుండా మనం వెళ్ళి పలకరించడం మన సంస్కారం. కాబట్టి శనీశ్వరుని యొక్క హోమం జరిపించుకుంటే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. మనకు ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. మనకు ఏదైనా కూడా పని చేస్తుంటే ఆ పనిలో అడ్డు తగలడు శనీశ్వరుడు, శని భగవానుడు. ఎప్పుడు మనకు విజయ ప్రాప్తిని అందిస్తూనే ఉంటాడు. విజయ కార్యాలు ఎప్పుడు కూడా మన వైపు వస్తూనే ఉంటే విజయవంతంలో అవుతూనే ఉంటాం మనం. కాబట్టి మీరు ఈ నెల 24వ తారీఖు 2వ నెల శని హోమం తప్పకుండా ప్రతి ఒక్కరూ జరిపించుకోండి. ఉద్యోగ విషయం కానీ, వ్యాపార విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, చదువు, విదేశీ ప్రయాణాలు, ప్రేమ వివాహాలు కానివ్వండి, దేనికైనా కూడా శని యొక్క అనుగ్రహం అనేది కూడా తప్పకుండా మనకు కలగాలి. శనీశ్వరుని అనుగ్రహం లేని ఏ పని మనం చేయకూడదు. మనకు శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఒకటే మార్గం, శని హోమం చేసుకుంటేనే మంచిదండి. ప్రతి ఒక్కరికి పదే పదే నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడో వేరే వేరే కంట్రీస్లో, వేరే వేరే రాష్ట్రాలలో, దేశాలలో ఉన్నా కూడా ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. శని హోమానికి ముందుగా స్లాట్లు బుక్ చేసుకోండి. ఇంకో 3 రోజులే ఉంది వ్యవధి. లాస్ట్ టైంలో ఫోన్పేలు పనిచేయట్లేదు, గూగుల్ పేలు పనిచేయట్లేదు, పేమెంట్ కావట్లేదు అని వెనుదిరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉండవచ్చు. ఎందుకంటే అలా టైము మనం అదే రోజు చేస్తే పేమెంట్స్ అనేది కూడా ఆఫ్ చేస్తాం. కాబట్టి కొంచెం ముందుగానే చేసుకోవడం, అది కుటుంబ సభ్యులందరికీ ఒక్క పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది. కుటుంబం అంత ఫ్యామిలీ మొత్తానికి తీసుకోండి, మంచి జరుగుతుందండి. అది మా ఇంట్లో ఏళ్ళనాటి శని లేని వాళ్ళు ఉన్నారన్నారు, కానీ అందరూ కానివ్వండి. అరే పొద్దున వాళ్ళకి అర్ధాష్టమ శని రావచ్చు, ఏళ్ళనాటి శని రావచ్చు, అష్టమ శని మొదలు కావచ్చు. కాబట్టి కుంభరాశిలో ఉన్నటువంటి శని ఒక కాడు ఉన్నాడు కదా, మళ్ళీ నెక్స్ట్ రాశిలోకి, మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చేస్తారండి? కుంభం నుంచి మీనంకి వెళ్ళిపోతాడు. అప్పుడు శనీశ్వరుడు తన సొంత ఇంట్లో ఉన్నాడు. కాబట్టి అవకాశాన్ని ఇప్పుడే సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.